రాజధానిలో నిరసనల హోరు, కరుడుగట్టిన ఉగ్రవాదుల విడుదల, రెచ్చిపోతున్న గూండాలు. దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ఏ దేశ అధినేతైనా ఏం చేస్తాడు? పరిస్థితులను చక్కదిద్దేందుకు వెంటనే రంగులోకి దిగుతాడు. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ మాత్రం అందుకు భిన్నం. దేశంలో ఉధృత పరిస్థితులు నెలకొన్న జపాన్ పర్యటనకు యూనస్ చెక్కేశాడు. దేశం ఏమైతే నాకేంటి, నేను మాత్రం సరదాగా ఎంజాయ్ చేస్తాను అన్నట్టుగా ఉంది యూనస్ పరిస్థితి. బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నట్టు బిఎన్పి విధుల్లోకి వచ్చింది. యుఎన్ఎస్కు అల్టిమేటం ఇచ్చింది. అసలు బంగ్లాదేశ్లో పరిణామాలు ఏంటి, భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతాయా? యూనెస్కు ప్రధాన ప్రతిపక్షం వార్నింగ్ ఏంటి? బంగ్లా భారత్ సరిహద్దులో ఏం జరుగుతోంది? మొహమ్మద్ యూనస్ లాగా ఉండాలంటే ఎవరైనా సరే పెట్టి పుట్టి ఉండాలి. బంగ్లాదేశ్ను గూండాలు ఆక్రమించుకుంటున్నారు. వీధుల్లో రాజకీయ పార్టీల నిరసనలు వెలువెత్తుతున్నాయి. శాంతి భద్రతల్ని తీవ్రవాదులు చేతుల్లోకి తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులున్న యూనస్ లో పుడితే ఎంచక్క విదేశాల్లో విహరించడానికి వెళ్లిపోవచ్చు. తాజాగా యూనస్ అలాగే చేశాడు. మరి అది కూడా 10 నెలల పదవి కాలంలో 10వ ట్రిప్కు టోక్యో వెళ్లిపోయాడు. అసలు ఢాకాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. తాజాగా ఢాకా నగరంలోని రహదారులన్నీ నిరసనకారులతో కిటకిటలాడాయి. ఈ నిరసనకారులు బిఎన్పికి చెందిన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు. బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. తాజా ర్యాలీలో 15 లక్షల మంది పాల్గొన్నట్టు బిఎన్పి ప్రకటించింది. నిజంగానే అంతమంది వచ్చారా అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేం. కానీ ఢాకా చిత్రాలు చూస్తే ఎంతమంది వచ్చి ఉంటారో మీకే అర్థమైపోతుంది. అసలు బిఎన్పి ఎందుకు నిరసనలు చేపట్టింది? ఎలక్షన్స్ ముందే నిర్వహించాలని ఈ పార్టీ పట్టుబడుతోంది. 2025 డిసెంబర్లోగా యూనస్ ఎన్నికలు నిర్వహించాలంటూ బిఎన్పి డిమాండ్ చేస్తోంది. కానీ యూనస్ ఈ డిమాండ్ను తిరస్కరించాడు. తాజాగా బిఎన్పి తాత్కాలిక చీఫ్ తారిక్ రెహమాన్ వర్చువల్ గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాడు. రెహమాన్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. యూనస్ కు రెహమాన్ వార్నింగ్ ఇచ్చాడు. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించిన రికార్డులు గతంలో ఉన్నాయని రెహమాన్ చెప్పాడు. ఇప్పుడు 10 నెలలు గడిచిన తాత్కాలిక ప్రభుత్వం మాత్రం ఎన్నికలు ఊసే ఎత్తడం లేదని విమర్శించాడు. ఎన్నికలను డిసెంబర్లోగా నిర్వహించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశాడు. ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకోవాలని తమ పార్టీ కార్యకర్తలకు రెహమాన్ సూచించాడు. ఎన్నాళ్లు పాటించిన సహనాన్ని బిఎన్పి గట్టున పెట్టేసింది. ఇప్పుడు యూనస్ పై నేరుగా అటాక్ దిగుతోంది. నిజానికి ఈ నిరసనలు జరుగుతున్న సమయంలో యూనస్ దేశంలో లేడు. తన జపాన్ పర్యటనకు వీడ్కోలు పలికిన మద్దతుదారులకు యూనస్ బహుమతిని ఇచ్చేశాడు. బంగ్లాదేశ్ టాప్ కోర్టు అజరుల్ ఇస్లాం అనే వ్యక్తిని జైలు నుంచి విడుదల చేసింది. జమాతే ఇస్లామీకి అతడే నాయకుడు. క్రూరమైన నేరాలు, హత్యలకు పాల్పడినట్టు అతడిపై అభియోగాలు ఉన్నాయి. 1971లో ప్రత్యేక బంగ్లాదేశ్ పోరాటంలో అజరుల్ పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచాడు. బెంగాలీలో ఉత్సగతులో ప్రధాన సూత్రధారి ఇతగాడే. సుమారు 200 మందిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. 13 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యక్తిని తాజాగా బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం వదిలేసింది. ఈ కోర్టు చట్టాలను ఇటీవలే యూనస్ మార్పు చేశారు. బంగ్లాదేశ్ లో ఇన్ని ఆందోళనలు కొనసాగుతుంటే సోకాల్డ్ చీఫ్ అడ్వైజర్ యూనస్ మాత్రం టోక్యోలో పర్యటిస్తున్నాడు. 4 రోజుల పర్యటన కోసం అతడు జపాన్ కు వెళ్లాడు. జపాన్ మాజీ ప్రధాని తారో అసోతో యూనస్ సమావేశమయ్యాడు. ఈ సమావేశంలోనే బంగ్లాదేశ్ ఎన్నికల గురించి యూనస్ ప్రస్తావించాడు. 2026 జూన్ నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ హామీ ఇచ్చాడు. అంటే ఏడాది తర్వాత ఎన్నికలకు ఓకే చెబుతున్నాడన్నమాట. కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే బంగ్లాదేశ్ పరిణామాలు భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ప్రస్తుతానికి భారత్ పశ్చిమ సరిహద్దుపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచే భారత్కు సవాళ్లు ఎదురవుతున్నాయి. కానీ బంగ్లాదేశ్ విషయంలోనూ ఢిల్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి 3 కారణాలున్నాయి. మొదటి కారణం, సరిహద్దుల్లో పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం 27న భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొంది. ఒకవైపు భారత్ కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మరోవైపు బంగ్లాదేశ్ కి చెందిన బార్డర్ గార్డ్స్ బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. బంగ్లాదేశ్ నుంచి ఓ గ్రూపు చొరబాటుకు యత్నించినట్లు బీఎస్ఎఫ్ చెబుతోంది. బీఎస్ఎఫ్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. చొరబాటుదారులను తరిమి కొట్టేందుకు వార్నింగ్ కాల్పులు కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది.
రెండో కారణం, బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగితేనే భారత్కు కాస్త ఊరట కలుగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తోంది. బంగ్లాదేశ్తో సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చని ఢిల్లీ ఆశిస్తోంది. ఇప్పటికే ఢాకా ఢిల్లీ మధ్య సంబంధాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు సంబంధాలను పునరుద్ధరించుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క అవకాశం కొత్త ప్రభుత్వమే. ప్రస్తుతం బంగ్లాదేశ్ను పాలిస్తున్న యూనుస్తో సంబంధాల పునరుద్ధరణకు ఛాన్సే లేదు. కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వంతో సంబంధాలు పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. మూడో కారణం ఏంటంటే, ప్రాంతీయంగా సమతుల్యతను మార్చేందుకు యూనుస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్కు యూనుస్ దగ్గరయ్యాడు. బంగ్లాదేశ్లో పాగా వేసేందుకు డ్రాగన్ కంట్రీకి కూడా అవకాశం కల్పిస్తున్నాడు. బంగ్లాదేశ్లోని పాత ఎయిర్ బేస్ పై చైనా కన్నేసింది. ఈ బేస్ లాల్ మునీర్ హాట్ జిల్లాలో ఉంది. ఈ బేస్ ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించారు. ఈ ఎయిర్ బేస్ కి సంబంధించిన కీలకమైన విషయం ఒకటి ఉంది. ఈ బేస్ భారత్ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అది కూడా సిలిగురి కారిడార్ కు సమీపంలో ఉంటుంది. ఈ కారిడార్ నే ఇండియా చికెన్ నెక్ ప్రాంతంగా పిలుస్తారు. సిలిగురి కారిడార్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుతోనే ఉంటుంది. భారత ఈశాన్య రాష్ట్రాలను మిగతా దేశంతో కలపడానికి ఇది కీలకమైనది. ఈ బేస్ లో చైనా పాగా వేస్తే భారత్ కు కఠిన సవాల్ అవుతుంది. భారత్కు అమెరికాతో కూడా ఇలాంటి సమస్య ఎదురవుతోంది. మయన్మార్, బంగ్లాదేశ్ ప్రాంతాలను కలిపి సహాయ కారిడార్ కోసం అమెరికా ఒత్తిడి చేస్తోంది. పైకి మాత్రం రఖైన్ ప్రాంత ప్రజలకు సహాయం చేయడానికని అమెరికా చెబుతోంది. ఈ ప్లాన్ను బంగ్లాదేశ్ ఆర్మీ తిరస్కరించింది. ఢాకా సార్వభౌమత్వానికి ఈ కారిడార్తో ముప్పు పొంచి ఉందని సైన్యం వాదిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే, విదేశీ శక్తులకు యూనుస్ తలుపులు తెరుస్తున్నాడు. ఈ శక్తుల రాకపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఇది భారత ప్రభావిత ప్రాంతం. ఈ నేపథ్యంలో త్రిపురలోని ఎయిర్పోర్టుపై భారత్ కన్నేసింది. 1971 యుద్ధంలో ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించింది. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు అత్యంత సమీపంలోనే ఉంటుంది. గత 30 ఏళ్లుగా ఈ ఎయిర్పోర్టును భారత్ మూసేసింది. కానీ ఇప్పుడు భారత్ దాన్ని పునః ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోవడంతో బంగ్లాదేశ్ పై భారత్ ఓ కంట కనిపెడుతోంది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది.